యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అసంపూర్ణంగా ఉన్న పనులపై ఆలయ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పూర్తి కాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోతున్నారు. ఈ మేరకు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు అభివృద్ధి పనులపై ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన వారికి స్వామివారు కొంగు బంగారమై నిలుస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. అయితే కొన్ని పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సన్నిధిలో అసంపూర్తిగా ఉన్న పనులపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కొండపై భక్తుల పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పుణ్యక్షేత్రంలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ మంత్రితో పాటు కమిషనర్ దృష్టికి ఆలయ అధికారులు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పనులు నిధుల లేమితో పెండింగ్లో ఉన్నాయని, వాటికి కొంతమేర నిధులు కేటాయించినట్లయితే పూర్తవుతాయని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కొండకింద స్వామి అన్నదాన సత్రం, శిల్పారామం సుందరీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారికి స్థానిక భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ పద్ధతి కొనసాగుతుంది. జూన్ 18న స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రదక్షిణకు విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. గుట్ట చుట్టూ 2.5 కిలోమీటర్ల మేర వసతులు కల్పిస్తున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని స్మరించుకుంటూ ప్రదక్షిణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ప్లాస్టిక్ వాడకం విరివిగా కొనసాగటంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. జూన్ 15 నుంచి కొండపైకి ప్లాస్టిక్ బ్యాగులను అనుమతించడం లేదు. అంతేకాదు భక్తులు డ్రెస్ కోడ్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ఉంటేనే అనుమతించేందుకు గాను భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. పురుషులు ధోతి, తెల్లటి లుంగీ, షర్ట్, మహిళలు చీర, చుడిదార్ వంటి సంప్రదాయ దుస్తులు ధరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే సంప్రదాయ దుస్తులు ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యాదఋషి పేరుతో వెలసిన దివ్య పుణ్యక్షేత్రమే ఈ యాదగిరిగుట్ట కావటంతో ఆ ఋషి పేరు మీద యాదగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఈ నేపథ్యంలో యాదఋషి విగ్రహం కొండ కింద తులసి కాటేజీ వద్ద మర్రి చెట్టు వద్ద ఏర్పాటు చేశారు. రోడ్డు డివైడర్ కి పక్కనే ఉండటంతో యాదఋషిని భక్తులు దర్శించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి యాదఋషికి ఆధునిక, ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. స్వామి భక్తుడైన భక్త ప్రహ్లాదుడికి కూడా మండపం నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. తిరుమల తరహాలో భక్తులు దేవుడిని దూరం నుంచి దర్శించే విధంగా క్యూ లైన్ ని మారుస్తున్నాం. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు శనివారాల్లో కానివ్వండి, స్వాతి నక్షత్రంలో కానీ ఇప్పుడు రెగ్యులర్గా అరుణాచలం తరహాలో రెగ్యులర్గా గిరి ప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో దాన్ని అందరికీ తెలియపరుస్తున్నాం. యాదర్శి ఋషి పేరు మీదనే ఉన్నది. కానీ విగ్రహం ఈ ఎక్స్పాన్షన్లో డివైడర్ మధ్యలో పెడితే ఎవరికి కనబడట్లేదు. ఆ విగ్రహాన్ని అంతే ఉంచేసి కొత్తగా ఎక్కడైతే మనము మెయిన్ రోడ్లోంచి కొండలోకి ఈ గిరి ప్రదక్షిణ మార్గం మరలుతుందో అక్కడ మండపం కట్టడం కోసం దేవస్థానం మండలి వాళ్ళు తీర్మానం చేసి దానికి ఖచ్చితంగా వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆలయ అధికారులు.